నమస్తే అండి, మేము ఏషియన్ డిటెక్టర్ నుంచి హైదరాబాద్ తెలంగాణ. మా కాంటాక్ట్ నెంబర్ 9010548894. మీరు కానీ మా ఏషియన్ డిటెక్టర్ యూట్యూబ్ ఛానల్కి మొదటిసారి రావడం జరిగితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. మేము ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తామో మీకు కూడా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. జియో హంటర్ 3D మెటల్ డిటెక్టర్ మన దగ్గర మొత్తం స్టాక్ వచ్చేసేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా షార్టేజ్ ఉండే జియో హంటర్ 3D మెటల్ డిటెక్టర్ 2 months అయింది ఆర్డర్ చేసి, కానీ ఈ రోజే వచ్చింది 2 months కింద పేమెంట్ చేస్తే. ఎందుకు అంటే సెమీ కండక్టర్ చిప్స్ షార్టేజ్ వల్ల. ప్రపంచం మొత్తంలో సెమీ కండక్టర్ చిప్స్ షార్టేజ్ ఉంది. జియో హంటర్ 3Dలో కూడా సెమీ కండక్టర్ చిప్స్ వాడతారు కాబట్టి మనకిది డిలే అయింది రానిక. ఎవరెవరైతే బుకింగ్ చేశారో, ఎవరెవరైతే పేమెంట్ చేస్తారో 1 month కింద 1.5 month కింద వాళ్ళు వచ్చి తీసుకెళ్ళొచ్చండి. మన దగ్గర కొత్త స్టాక్ వచ్చేసింది. దీంట్లో సెమీ కండక్టర్ చిప్స్ లేట్ అవ్వడం వల్లనే ప్రాబ్లం అయ్యింది. ఆల్రెడీ ఇంకో షిప్మెంట్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇది ఒక షిప్మెంట్ అనమాట. ఈ షిప్మెంట్లో మొత్తం వచ్చింది. ఆల్రెడీ ఎవరైతే పేమెంట్ చేశారో వాళ్ళు వచ్చి తీసుకోండి. ఎవరైతే పేమెంట్ చేద్దాం అనుకున్నారు కాకపోతే మెటల్ డిటెక్టర్ వచ్చిన తర్వాత కొనుక్కోమని చెప్పాను, వాళ్ళు కూడా వచ్చి మన దగ్గరికి వచ్చి తీసుకోవచ్చు. నాకు తెలిసి ఇంకొక 2 పీస్లే ఉంటాయి. ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు వచ్చి కొనుక్కొని వెళ్ళండి. కర్మ పీస్లు అన్ని కూడా ఆల్రెడీ ప్రీ బుకింగ్ అయిపోయాయి, వాళ్ళకి వెళ్ళిపోతుంటాయి. నెక్స్ట్ స్టాక్ వస్తుంది ఒక 10 pieces. అందులో మీరు తీసుకోవచ్చు. ఒక లేదంటే బుకింగ్ చేయాలంటే ఈరోజు ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చు. ఈ స్టాక్ అయిపోయిందంటే, స్టాక్ కాకపోతే నేను మీకు 2 పీస్లలో ఏదో ఒకటి ఇవ్వచ్చు. ఇక్కడ మనకు చూడండి, జియో హంటర్ 3D మెటల్ డిటెక్టర్ ఇక్కడ ఉంది. డీప్ హంటర్ 3D మెటల్ డిటెక్టర్ ఇది కూడా స్టాక్లో ఉంది మనకు ప్రస్తుతం. అయితే జియో హంటర్ 3D డ్యూయల్ సిస్టమ్ చూశారు కదా, ఇది చాలా ఫేమస్ డిటెక్టర్ అండి. చాలా మంది ఇదే ఎక్కువ ప్రొఫెషనల్ డిటెక్టర్స్ ఇదే వాడతారు, జియో హంటర్ 3D మెటల్ డిటెక్టర్. ఎందుకంటే దీని యొక్క డెప్త్ ఎక్కువగా ఉంటుంది, మీరు కంపేర్ చేయలేరు దీని యొక్క డెప్త్ ఎంత అనేసి. ఇక్కడ చూడండి, దీని ఒక కాయిల్ సైజ్ వచ్చేసేసి మీకు దగ్గర 4x3 ఉంటుంది అనమాట. అంటే 4 feet పొడవు, 3 feet అడ్డం ఉంటుంది. అంటే 60 cm x 100 cm, 24 inches x 39 inches అనమాట. ఇంత పెద్దగా ఉండడం వల్ల డెప్త్ ఎక్కువగా వస్తుంది. ఏ కంపెనీ కూడా ప్రపంచంలో ఎంత పెద్ద కంపెనీ అన్నా తీసుకోండి, VLF మోడ్లో ఈ యొక్క కాయిల్ సైజుని తీసుకొని రాలేదు. కానీ పల్స్ ఇండక్షన్లో వచ్చాయి. కానీ పల్స్ ఇండక్షన్లో కాయిల్ సైజులో వచ్చింది 4 feet పొడవు, 4 feet వెడల్పు. కానీ అంత సరిగ్గా పనిచేయవు. పల్స్ ఇండక్షన్ మిషన్లు మన ఇండియాలో ప్రాబ్లం, మినరలైజేషన్ ఫాయిల్లో సౌండ్ వస్తుంటాయి ఎక్కువ అని. VLF అలా ఉండదండి. కాబట్టి పల్స్ ఇండక్షన్లు మీరైనా తయారు చేసుకోవచ్చు జస్ట్ రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా. కానీ VLF తయారు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది, టెక్నాలజీతో కూడుకున్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా VLF మోడ్ వెరీ లో ఫ్రీక్వెన్సీలో తయారు చేయాలంటే కష్టం. వెరీ లో ఫ్రీక్వెన్సీ ఉండడం వల్ల పెద్ద మెటల్ని చాలా డీప్లో పట్టుకుంటుంది VLF మోడ్. కాయిల్ సైజ్ చూసారుగా, ఇలా ఇద్దరు పట్టుకుని వెళ్ళాలి. ఇది ఒక కాయిల్ బాక్స్. జియో హంటర్ 3D మెటల్ డిటెక్టర్ కొంటే 2 కాయిల్స్ వస్తాయి. 3 కాయిల్స్ వస్తాయి, 2 బాక్సులు వస్తాయి. ఇది ఒక బాక్స్ వస్తుంది, చూసారు కదా బాక్స్, ఆ బాక్స్ వస్తుంది. ఇది ఒక బాక్స్, ఈ 2 బాక్స్ వస్తుంది. 2 బాక్స్లో కలిపి మీకు మొత్తం 3 కాయిల్స్ ఉంటాయి. ఈ కాయిల్ గురించి ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఈ వీడియోస్ కూడా చాలా చేయడం జరిగింది. మీరు ఆ వీడియోస్ చూడకపోతే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఆ వీడియోస్ చూడొచ్చు, ఈ ఎలా పనిచేస్తుంది ఏంటిది అనేసి. ఇది జియో హంటర్ 3D. ఇది వచ్చేసేసి దీంట్లో 2 కాయిల్స్ ఉంటాయి. ఒకటి చిన్న మెటల్స్ని పట్టుకోనిక చిన్న కాయిల్, ఇంకొకటి వచ్చేసి మిడిల్ 14x17 కాయిల్ ఉంటుంది. అది 3D పిక్చర్ వస్తుంది. దాంట్లో కూడా 3D పిక్చర్ అంటే జస్ట్ షేప్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ మీకు అది ఏ మెటల్ ఏంటన్నది కూడా మీకు డిస్క్రిమినేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. 14x17 ఉండడం వల్ల మీరు ఇంట్లో కూడా వాడచ్చు, బయట కూడా వాడచ్చు. ఇది పర్టికులర్ కాయిల్ని మాత్రం ఓపెన్ ల్యాండ్ అనే వాడడానికి ట్రై చేయండి, ఇంట్లలో వాడకండి. ఇంట్లలో వాడితే చుట్టుపక్కల మెటల్స్ ఉండడం వల్ల కుయ్యి అని సౌండ్ వస్తుంది, మీకు ఆపరేటింగ్ ఇబ్బంది. ఇది స్పెషలైజేషన్ ఫర్ ఓపెన్ ల్యాండ్. ఇందులో ఉన్న 14x17 కాయిల్ మీరు ఇంట్లో వాడచ్చు, బయట వాడచ్చు. డెప్త్ కూడా కంపెనీ 24 feet చెప్తుంది. 14x17 కాయిల్ రియాలిటీగా మీకు ఒక 15 feet అయితే ఈజీగా పోతుంది. ఇది కూడా బాగానే 12 meters కంపెనీ క్లెయిమ్ చేస్తుంది ఆ పెద్ద కాయిల్ ఉండడం వల్ల. జియో హంటర్ 3D ఇది. డీప్ హంటర్ 3D కూడా మన దగ్గర ఇప్పుడు స్టాక్లో ఉంది. ఆల్రెడీ ఇది కూడా బుకింగ్ అయిపోయింది. 2 యూనిట్లు ఉన్నాయి డీప్ హంటర్ 3D. ఒక బుకింగ్ అయిపోయింది, అది ఇది ఒకటి మనకు ఎక్స్ట్రా ఉంది అనమాట. ఇది కావాలంటే కూడా తీసుకెళ్ళవచ్చు. జియో హంటర్ కన్నా డీప్ హంటర్ 3D కొంచెం అమౌంట్ ఎక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే కాయిల్స్ ఇందులో ఎక్కువగా వస్తాయి. జియో హంటర్ 3D ఫస్ట్ వచ్చింది, తర్వాత డీప్ హంటర్ 3D వచ్చింది. టెక్నాలజీ కూడా కొంచెం అప్డేటెడ్ అయింది. ఇందులో వాడే సెమీ కండక్టర్ చిప్స్ కూడా కొంచెం టెక్నాలజీ ఎక్కువగా ఉండడం వల్ల ఆ చిప్స్ వల్ల మీకు కొంచెం క్లారిటీ ఎక్కువగా ఉంటుంది, 3D రిజల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో మోడ్ 1 మోడ్ 2 ఉంటుంది. మోడ్ 1 వచ్చేసేసి మీకు 3D
పిక్చర్ వస్తుంది. మోడ్ 2లో జస్ట్ మీకు సౌండ్ వస్తుంది ఏ మెటల్ ఏంటనేసి. దీంట్లో 4 కాయిల్స్, ఆల్రెడీ ఒక కాయిల్ గురించి చెప్పాం, సేమ్ ఆ బాక్స్ వస్తుంది. అందులో ఇంకొక 3 కాయిల్స్ వచ్చేసేసి దాంట్లో 2 కాయిల్స్ ఉంటాయి, దీంట్లో 2 కాయిల్స్ ఉంటాయి. దీంట్లో వచ్చేసేసి చిన్న కాయిల్, రౌండ్ కాయిల్ ఉంటుంది, అది దగ్గర మీకు 11 ఇంచెస్ కాయిల్ ఉంటుంది, రౌండ్ ఎలక్ట్రిక్ కాయిల్. దానివల్ల కూడా మీకు చిన్న చిన్న మెటల్స్ ని కూడా డీప్ లో పట్టుకుంటుంది. ఇంట్లో వాడచ్చు, ఓపెన్ ల్యాండ్ లో కూడా వాడచ్చు. దాని తర్వాత 14x17 కాయిల్ 3D పిక్చర్ వస్తుంది, దాన్ని కూడా మీరు ఇంట్లో వాడచ్చు, ఓపెన్ ల్యాండ్ లో వాడచ్చు, 3D పిక్చర్ కూడా వస్తుంది. దాని తర్వాత ఇంకోటి 17 ఇంచ్ కాయిల్ వస్తుంది. మీకు ఇంపాక్ట్ లో ఏదైతే 17 ఇంచ్ కాయిల్ ఉందో ఇందులో కూడా అదే కాయిల్ వస్తుంది. దానివల్ల డెప్త్ కూడా ఎక్కువగా వస్తుంది, ఇంట్లో వాడచ్చు, ఓపెన్ ల్యాండ్ లో వాడచ్చు. కానీ రౌండ్ కాయిల్ ఏదైతే చెప్పిన 3D పిక్చర్ రాదు, 14x17 అండ్ అదొకటే మీకు 3D పిక్చర్ వస్తుంది అనమాట. ఈ 2 కాయిల్స్ అనేది మీకు ఎందుకు ఇచ్చారంటే ప్రతి దగ్గర మనము పెద్ద కాయిల్ వాడలేము కాబట్టి ఎక్కడ ఏ కాయిల్ వాడాలన్నది మేము ట్రైనింగ్లో చెప్తాము, ఎట్లా ఏంటిది అన్నది మీరు అప్పుడు తెలుసుకోవచ్చు. దీని గురించి ఇంకెక్కువ ఒకవేళ వీడియో చూడాలంటే డీప్ అండర్ 3D మెటల్ డిటెక్టర్ గురించి కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉందన్నమాట. డీప్ అండర్ 3D మెటల్ డిటెక్టర్ చాలా చాలా బాగా పనిచేస్తుంది హైలీ మినరలైజ్డ్ సాయిల్స్ పైన. పర్టికులర్ బళ్ళారి చాలా మంది చెప్తుంటారు, నేను పలానా డిటెక్టర్ తీసుకున్నాను, అక్కడ నాకు పని చెయ్యలేదు, మినరల్స్కి కూడా సౌండ్ వచ్చింది. కానీ మీకు నోక్తాల్ అలాంటి సౌండ్ ఉండదు, మినరల్స్కి అవాయిడ్ చేసుకోవచ్చు. డీప్ అండర్ 3Dలో ఎస్పెషలీ చిన్న మెటల్స్ని, చిన్న మినరల్స్ని మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. పెద్ద కాయిల్ వాడితే కనుక డీప్లో వెళ్తుంది, పర్ఫెక్ట్గా కూడా మీకు క్యాచ్ చేస్తుంది, ఏ మెటల్ ఏంటి అనేది కూడా తెలుస్తుంది. డెప్త్ అనేది ఎగ్జాక్ట్లీ రాదు, కాకపోతే ఒక 1 ఫీట్ అటు ఇటు తేడాగా ఉంటుంది. ఈవెన్ చిన్న కాయిన్ని కూడా డీప్లో పట్టుకునే ఛాన్సెస్ ఉంది. డీప్ హంటర్లో కూడా, జియో హంటర్లో కూడా ఉంది, దీంట్లో కూడా ఉంది. ఇందులో మీకు ఐరన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఐరన్ ఆఫ్ చేసుకుంటే కనుక మీకు ఐరన్ని పట్టుకోదు, ప్యూర్ ఐరన్ అయితే ఆఫ్ అయిపోతుంది క్లారిటీగా. ఇందులో మీకు ఇంకొకటి ఇక్కడ గ్రాఫింగ్ కూడా చూడొచ్చు, గ్రాఫ్లో కూడా మీకు తెలుస్తుంది, గ్రాఫ్ ద్వారా అది ఏ మెటల్ ఏంటనేది. క్యావిటీ ఉన్నా గుహలు ఉన్నా కూడా తెలుస్తుంది. ఇక్కడ మీకు డెప్త్ ఇండికేషన్ వస్తుంది, డెప్త్ ఏదైతే వచ్చిందో దాన్ని 33తో డివైడ్ చేసుకోవాలి. ఇది ఫారెన్ కంట్రీది, మేడ్ ఇన్ టర్కీ డీప్ అండర్ ప్రోడక్ట్ కాబట్టి వీళ్ళు సెంటీమీటర్లలో ఎక్కువగా చూస్తారు కాబట్టి వచ్చిన దాన్ని మనం 33 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 ఫీట్ కాబట్టి 33తో డివైడ్ చేసుకోండి, మీకు డెప్త్ ఎగ్జాక్ట్లీ వస్తుంది. గోల్డ్ అయితే గోల్డ్ అనేసి ఇట్లా షేప్ ఫామ్ లో వస్తుంది, అంటే ఇట్లా పిక్చర్ వస్తుంది. ఈ పిక్చర్ ద్వారా మీకు తెలుసుకోవచ్చు ఏ మెటల్ అని. మీకు ఇక్కడ పైన కూడా రాసి వస్తుంది, ఇక్కడ గోల్డా స్టీలా నాన్ ఫెర్రసా అని, దాన్ని బట్టి కూడా మీరు తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడతో ఎండ్ అవుతుంది. ఎవరెవరైతే అడ్వాన్స్ పేమెంట్ చేశారో, ప్రీ బుకింగ్ చేశారో జియో హంటర్ 3D గురించి, డీప్ హంటర్ 3D గురించి, వాళ్ళు వచ్చి ఇప్పుడు మన దగ్గర కొనుక్కొని వెళ్ళొచ్చు. పేమెంట్ చేసిన వాళ్ళు ఎవరైతే పేమెంట్ చేసి కొరియర్లో కావాలనుకున్నారో ఈరోజు షిప్ చేస్తున్నాం, వాళ్ళకి కొరియర్ నెంబర్ కూడా ఈరోజు ఇస్తాము, ట్రాకింగ్ నెంబర్ కూడా, ఎయిర్వే బిల్ నెంబర్ కూడా. మీకు అది 3 to 4 days మధ్యలో రావచ్చు. ఈ వీడియో ఇక్కడతో ఎండ్ అవుతుంది. మీరు కానీ మా యూట్యూబ్ ఛానల్కి మొదటిసారి రావడం జరిగితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. టేక్ కేర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.